సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా మసీదు నుండి మదీనాకు వెళుతున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 42 మంది సజీవ దహనమయ్యారు. అయితే మృతులలో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం. సౌదీ కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాలలోనే బస్సు దగ్ధమైంది. ఆ బస్సులో ఉన్న 42 మంది అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా మంచి నిద్రలో ఉండడంతో అలర్ట్ కాలేకపోయారు. మృతులలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బస్సులో మల్లేపల్లి, బజార్ ఘాట్ ప్రాంతాలకు చెందిన 16 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 7 సభ్యులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. బస్సు ప్రమాదంలో వీరే ఎక్కువ మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో యాత్రికులతో ఉన్న బస్సు ప్రమాదానికి గురి కావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని, అందులో హైదరాబాద్ వాసులు కూడా ఉన్నారని సమాచారం అందిందని, పూర్తి వివరాలు తెలుసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సౌదీ రాయబార కార్యాలయంలో అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైతే తగిన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా సౌదీలో జరిగిన బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగిన సమాచారాన్ని, సహాయ సహకారాలను అందించేందుకు హైదరాబాద్ లోని సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 7997959754, 9912919545 ఈ ఫోన్ నంబర్లకు కాల్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.